పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న చెరువు ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో 27 ఇళ్లను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తమ ఇళ్లను తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న చెరువు ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో 27 ఇళ్లను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తమ ఇళ్లను తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు. చైతన్య, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపూరి గ్రామంలో అయితే ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉద్రిక్త వాతావరణాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే 2021లో ఏదైతే అక్కడ చేపల చెరువులు ఉన్నాయో చేపల చెరువుల యాజమానులు అయితే ఇటు 2021లో హైకోర్టును అయితే ఆశ్రయించారు. చుట్టూరు కూడా ఆ చెరువు చుట్టూరు ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆక్రమణలు కూడా తొలగించాలంటూ కూడా సుప్రీంకోర్టులో కేసు వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చిన పరిస్థితుల్లో ఈ చెరువుకు ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలన్నింటినీ కూడా హైకోర్టు వారు పరిశీలించి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత వాటిలన్నింటినీ కూడా సర్వే నిర్వహించి సర్వే అనంతరం ఫైనల్ జడ్జిమెంట్ అయితే మొత్తం ఆక్రమణలన్నీ కూడా తొలగించాలని జడ్జిమెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈ రోజు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ కూడా ఉదయం నుంచి కూడా ఆ చెరువు చుట్టూరు కూడా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో మత్స్యపూరి గ్రామంలో ఏదైతే అక్కడ దళితవాడ ఉందో దళితవాడకు సంబంధించి ఈ ఏదైతే ఉన్నాయో మొత్తం ఆక్రమణల్ని కూడా తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జేసీబీని తీసుకెళ్లి ఉదయం నుంచి కూడా చెరువుల మీద సుమారు దగ్గర ఇటు ఏదైతే కొన్నిటికైతే ఒక 10 పక్కా ఇళ్ళు అయితే ఆర్సీసీ భవనాలు అంటే బిల్డింగ్లు అయితే నిర్మించారు. అక్కడ పక్కా గృహాలు, అలాగే రేకుల షెడ్లకు సంబంధించి రేకుల షెడ్లు అయితే 6 రేకుల షెడ్లు ఉన్నాయి. అలాగే 2 పెంకుటిల్లు ఉన్నాయి. అలాగే ఆ ఏదైతే సరిహద్దులు ఉన్నాయో సరిహద్దుల్లో అయితే సుమారు 10 వరకు కూడా బాత్రూమ్లు అయితే ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా క్రమంగా కూడా కొన్నిటికి బాత్రూమ్లు ఉన్నాయి, కొంతమందికి ఆర్సీసీ బిల్డింగ్లు ఏదైతే పక్కా బిల్డింగ్లు అక్కడ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలోనే మొత్తం వాటిని కూడా కూల్చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఎవరైతే అక్కడ నివసించిన వారికి కొంత టైం ఇవ్వాలంటే కూడా వారందరూ కూడా ఈ అధికారులను అయితే ప్రాధాన్యపడిన పరిస్థితి కూడా ఉంది. వారైతే ఇక్కడ మేము ఇంకా కొద్దిగా అవకాశం ఇవ్వండి, ఇవన్నీ ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మేము దిక్కుచోచని స్థితిలో ఉన్నాం, వేరే ఈ గృహాలకి వెళ్లే వరకు కూడా టైం ఇవ్వండి అంటూ కూడా అధికారులు అయితే వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది కూడా ఈ గృహాలన్నింటినీ కూడా మొత్తం అన్నింటినీ కూడా కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు పంచాయతీరాజ్ శాఖ అయితే ఇటు ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అయితే ఎవరైతే ఇటు గృహాలు కోల్పోయిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం నుంచి కూడా చేయూతనిచ్చి వారికి గృహాలకు కావాల్సిన స్థలాలు కానివ్వండి, అలాగే వీరు ఇప్పుడు ఇక్కడ ఈ గృహాలను కోల్పోయారు కాబట్టి ఈ గృహాలకు సంబంధించి వారికి గృహాలు కట్టి ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇటు వారికి అయితే హామీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ ఉన్న బాధితుల వర్షం ప్రకారం అయితే ఇటు వారికి టైం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. కొంత వర్గీయులు ఏదైతే కొంతమంది ఉన్నారో ధనిక వర్గీయులు కావాలని చెప్పి వారికి అడ్డం లేనప్పటికీ కూడా కొన్ని అడ్డం వచ్చినప్పటికీ కూడా వారిని కొద్దిగా టైం ఇవ్వండి, మేము అక్కడి నుంచి కూడా తొలగిస్తామని మేము ప్రాధాయపడ్డాం. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతోనే అక్కడ మా గృహాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారంటూ కూడా వారైతే లబ్బో దిబ్బోమంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వారు
కొంతమంది కక్ష కట్టి ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీస్ సిబ్బందితో తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆఫ్ చేసి మొత్తం అన్ని ఈ గృహాలన్నీ కూడా కూల్చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శశి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చైతన్య. చివరికి వెళ్ళిపోండి, చివరి చేసి మీకు ఈ రోజు మనకి వీరవాసరం మండలం మచ్చిపూరి గ్రామంలో మరి ఇక్కడ ఈ చెరువు పోరంబోకులో ఉన్నటువంటి ఆక్రమణలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము మరి తొలగించడం జరుగుతుంది. సో మాకు రెవెన్యూ, అదేవిధంగా పంచాయతీరాజ్, పోలీసు సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది సహకారంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 2021 నుంచి కూడా ఇక్కడ ఈ చెరువు పోరంబోకులో ఉన్నటువంటి కట్టడాలని, అక్రమ కట్టడాలను తొలగించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కొందరు గౌరవ హైకోర్టు నందు రిపిటేషన్ దాఖలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి గౌరవ కోర్టు వారు ఫైనల్ ఉత్తర్వులు జారీ చేసి ఆ ఆక్రమణను తొలగించవలసిందిగా సర్వే నిర్వహించి ఆక్రమణ ఉన్నటువంటి చెరువు పొరములో ఉన్న తొలగించవలసిందిగా కోరారు. అందులో భాగంగానే మన రెవెన్యూ శాఖ వారు సర్వే నిర్వహించి ఆక్రమణ గుర్తించడం జరిగింది. ఇందులో గ్రామకంఠం పక్కనే ఉండటం వల్ల చెరువులు కొన్ని ఇళ్లు గ్రామకంఠంలో ఉండి వాళ్ళు బాత్రూమ్లు మాత్రం, టాయిలెట్స్ మాత్రమే వాళ్ళకి దీనిలో చెరువు పొరములు రావడం, అటువంటి 6 ఉన్నాయి. ఆ 6 కూడా ఈ రోజు తొలగించడం జరుగుతుంది. దాంతోపాటు కొంతమంది పక్కాగా ఆర్సీసీ భవనాలు, పక్కా భవనాలు నిర్మించుకున్నారు. కొంతమంది కేవలం ఏంటంటే షెడ్ నిర్మించుకుని అందులో ఉంటున్నారు. ఈ రోజు 10 పక్కా భవనాలు, ఒక పెంకుటిల్లు, దానిలో ఒక 6 షెడ్లు, ఇందులో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని కూడా మనం ఈ రోజు ఖాళీ చేయించడం జరుగుతుంది. సో వీరందరికీ కూడా మన తహసీల్దార్ గారి ద్వారా పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఫస్ట్ ఒకరిద్దరు తీసుకున్నారు, మిగతా వాళ్ళు నిరాకరించారు. అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదైతే మంజూరు చేసిన పట్టాలో తీసుకున్నారో అదే విధంగా వాళ్ళకి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గృహం ఏదైతే గృహ నిర్మాణ పథకం ఉందో అందులో భాగంగా ఇల్లు కూడా మంజూరు చేయటం, మరి వాళ్ళకి అదనపు సహాయానికి కూడా మనకి ఏమీ లేదని గొడవ రోడ్డు గురించి అడిగామండి. అడిగినందుకు కాపులందరూ కక్ష పట్టేసి మా మీద మరి రోడ్డు గురించి అడిగినందుకు మాకు ఇళ్ళకి ఎట్టేసి మరి ఇళ్ళన్నీ పడగొట్టేసి ఇలా చేశారండి. అయినా లోన్ ఇచ్చినా కట్టుకున్నామండి. లోన్ ఇచ్చారండి మాకు. అది ఎవరమైనా ఇటువరకే లోన్ ఇస్తే ఆ లోన్ మీద కట్టుకున్నామండి. కట్టుకుంటే ఆ కట్టుకున్న ఇళ్ళే ఇప్పుడు ఇలా పడగొట్టేస్తున్నారండి. మాకు ఇప్పుడు ఏమీ అత్యంతరం లేదండి, కట్టుకునే పరిస్థితి కూడా లేదండి. మాకు మేము బతుకుతాం, అవతలవుతుందండి. పిలిచిన మీద బతుకుతున్నాము. ఎలా కట్టుకుని ఎలా ఉండాలి ఏం మాకు ఏం అర్థం కావట్లేదండి. చనిపోవాలో బతకాలో కూడా తెలియలేదండి మాకు. మా పరిస్థితులు ఇలా చేస్తున్నారండి. రైతులందరూ ఏకమయ్యండి ఇలా చేస్తున్నారండి. ఉండవండి మాకే మానాలు లేదు. ఎక్కడ ఉండేలాగా కట్టుకున్నామండి. ఒకటి అడుగునే సంస్కృతికి కట్టుకున్నామండి. చేశారండి. మాకు ఏమి లేదు. ఏ రేటు మీద 2 రోజులు లేదు. మాకు తినలేదు. కట్టుకున్నాక అప్పుడు కాకుండా చేసేసారండి. మా బతుకు అయిపోయింది సార్. ఆయన చెప్పారా చెయ్యండి సార్. ఇంకెందుకన్నా మేము ఏమి చేయలేమండి బాబు. మాట్లాడలేనండి బాబు.
ఇలా చేస్తున్నారండి, మాకు న్యాయం జరుగుతలేదండి మచ్చిపూర్లోను. మచ్చిపూర్ రైతులందరూ కలిపి మా పంపలన్నీ ఈ రకంగా చేయించేస్తున్నారండి, పూరు గుడిసెలు అని చెప్పి. పార్టీ అండి, జనసేన పార్టీ వచ్చి మాకు ఏం మేలు చేయలేదండి. మేము రెక్కల మొక్కలు చేసుకుని కట్టుకున్న పంపలు కూల్ చేస్తున్నారండి, మేము ఏమైపోవాలండి. ఎప్పుడైనా ఆపు చేయమని అంటే ఆపు చేస్తలేదండి. అంటే పూరు గుడిసెలు అండి, రేపు చెట్లు అండి, న్యాయం లేదండి. మాదిగోళ్ళకి న్యాయం లేదండి. మచ్చిపూరు కాపులు మాకు న్యాయమే జరగనెత్తలేదు. పొద్దున మేము ఎంతో అడ్డుపడ్డామని మమ్మల్ని అందరినీ, మరి పోలీసు లేడీస్లు అందరూ మమ్మల్ని గెంటేసి తోసేసి మమ్మల్ని నానా విధాలుగా హింసలు పెట్టారండి. బండాలు ఎట్లా మా మాట ఎవరు ఏం లేదండి. ఇది అన్యాయం కాదండి, ఇది అన్యాయం అని అడ్డగించే వాళ్ళే లేరు మాకు. మేము ఏం చేసామనండి, ఇక్కడ మేము 200 సంవత్సరాలు పట్టించుకుంటున్నామండి. 200 సంవత్సరాలు పట్టించుకుంటుంటే అబ్బాయి 15 సంవత్సరాలు పట్టించుకుంటున్నారండి. నంబర్లు వేసి ఉన్నది లేనిది ఉన్నదిగా తారుమూరలు చేసేసి ఊరు ఏకమై కేవలం సెక్రటరీ చేసింది ఇదంతా. సెక్రటరీ గారే చేశారు ఇవన్నీ పురమాయించి. మాకు గడువు ఇవ్వండి అని మేము అడిగా. మాకు రేపు ఆయుధం ఉందండి, మేము ఆయుధం చూసుకున్నప్పుడు చేతురుగానంటే మా మాట అస్సలేం లేదండి. వినకుండా ఇలా పురమాయించేసి అన్యాయంగా అక్రంగా మా పంపలు కూల్ చేశారండి. మాకు న్యాయం జరగాలండి. ప్రధానంగా మేము రోడ్డు అడిగామండి. రైతులకి మాకు పొలాలు అడ్డున్నాయి కదండి, రోడ్డు అడిగినందుకు ఈ గొడవలు. రోడ్డు అడిగినప్పుడు పంచాయతీ ఏం చేసిందండి, మాకు సహకరించి పొలాల కొలతలు వేయించిందండి మా పక్షాన్ని. కొలతలు వేయించాక తర్వాత ఏం చేశారంటే మళ్ళీ పంచాయతీ మరి కాపులు ఏం చేసుకున్నారో తిరిగి మళ్ళీ మా మీద కేసు వేసారండి. కేసు వేసి నోటీసులు పంపిస్తున్నారు. ఇదండి జరిగింది సార్. రోడ్డు అడిగినందుకు మమ్మల్ని ఈ రకంగా